నమస్తే. ప్రస్తుతం మనం హైడ్రా ఆఫీస్ దగ్గర ఉన్నాం. ఈ హైడ్రా ఆఫీస్కు అలాగే హైడ్రా కమిషనర్ని కలవడానికి మాత్రం జిహెచ్ఎంసీ బీజేపీ కార్పొరేటర్స్ అయితే వచ్చారు. ప్రధానంగా ఎలాంటి అంశంతో వచ్చారు, రిప్రజెంటేషన్ ఏంది, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. కమిషనర్ని కలిశారు, వినతి పత్రం ఇచ్చారు. ఏ అంశం అంటే మీ స్థానిక అంశం గురించి వచ్చారా, ఏ అంశం గురించి మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారు? స్థానిక అంశాల గురించి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా అందరం కార్పొరేటర్లు మా పార్టీ తరఫున మేము వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజ్ ఏదైతే ఉందో అది చెరువు మధ్యలో ఉంది కాబట్టి ఆ నిర్మాణాన్ని కూడా కూల్చమని అడగడం జరిగింది. ఎందుకు అనంటే ఏ ప్రభుత్వం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఎంఐఎంకి దోస్తీ అన్నది అది కామన్గా తెలిసిపోతుంది. ఒకవేళ వాళ్ళు నిజంగా హైడ్రా అన్నది ప్రజల మంచి కోసము, రేపు రాబోయే తరాల మంచి కోసము, మంచినీటిని కాపాడుతామని ఏదైతే వాళ్ళు చెప్తున్నారో అది నిజమే అయితే అది డ్రామా కాదు, అది నిజంగా కూడా ఒక చిత్తశుద్ధితో మేము పనిచేయాలి అని అనుకుంటున్నాము అని అంటే ఓవైసీ కాలేజ్ పైన ఏదన్నా యాక్షన్ తీసుకుంటేనే కామన్ పబ్లిక్ ఒక నమ్మకం కలుగుతుంది. లేకపోతే కేవలం రేవంత్ రెడ్డి గారు ఏదో ఒక ఇగో ఫైట్ కోసం అని చెప్పి అతని పైన ఏదో కేసులు ఉన్నాయి కాబట్టి కేసీఆర్ వాళ్ళ పైన కేసులు పెట్టాలని చెప్పి ఇదేదో డ్రామా క్రియేట్ చేసి దానికి తోడుగా రాష్ట్రంలో ఉన్న వేరే ప్రాబ్లమ్స్ అన్నిటినీ డైవర్ట్ చేయడానికి హైడ్రా అన్న పేరుతో ఒక డ్రామా చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి దాన్ని క్లియర్గా ఉండాలి అని అంటే ఓవైసీ కాలేజ్ పైన ఒక యాక్షన్ తీసుకోండి అని చెప్పడం జరిగింది. దాంతో పాటుగా వీళ్ళకి ఏమన్నా ప్రణాళికలు ఉన్నాయా అంటే ఏవి కూల్చాలి, ఏవి కూల్చొద్దు అంటే కేవలం కూల్చడం మట్టుకే హైడ్రా పనియా, పర్మిషన్స్ ఇవ్వకుండా కాపాడడం కూడా హైడ్రా పనియా అంటే జిహెచ్ఎంసీ ఏమో నాలాల పైన చెరువుల పైన పర్మిషన్స్ ఇచ్చేస్తుంది, ఎలక్ట్రిసిటీ వాళ్ళ కలెక్షన్స్ ఇస్తారు, వాటర్ బిల్లులు ఉంటాయి, రోడ్లు ఉంటాయి, ప్రాపర్టీ ట్యాక్స్. ఒక దిక్కేమో వాళ్ళు డబ్బులు తీసుకొని పర్మిషన్స్ ఇస్తారు, వీళ్ళేమో బుల్డోజర్లు తీసుకుపోయి కూలగొట్టేస్తారు. అంటే వాళ్ళల్లోనే కోఆర్డినేషన్ లేదా, లేదంటే కలిసి పనిచేయాలనుకుంటున్నారా? నిజంగా హైదరాబాద్ని కాపాడాలనే హైడ్రా వచ్చిందా, లేదంటే డ్రామా క్రియేట్ చేయడానికి హైడ్రా వచ్చిందా అన్న క్లారిటీ వాళ్ళు అడగడం జరిగింది. అక్బరుద్దీన్ ఓవైసీ నిన్న మాట్లాడుతూ నా ప్రాణాలైనా తీయండి కానీ నా కాలేజీని కూల్చొద్దు, ఎంతోమంది పేద విద్యార్థులు అక్కడ చదివిస్తున్నాం, ఇలాంటి సందర్భంలో హైడ్రా దాని జోలికి వెళ్ళొద్దు అని కూడా మాట్లాడారు. అలా అంటే ఈరోజు మల్లారెడ్డివి కొన్ని కాలేజీలు ఉన్నాయి, అన్నీ కూడా కమర్షియల్ కాలేజీలే. నాకు తెలిసినంత వరకు వాళ్ళ గుండె పైననే చేసుకొని చెప్పమనండి, వాళ్ళు ఏమీ ఉచితంగా చదువు చెప్పట్లేదు అక్కడ, అది కమర్షియల్ థింగ్. అండ్ మోర్ ఓవర్ సుప్రీంకోర్టు ప్రణాళికల బద్దంగా, రూల్స్ రెగ్యులేషన్స్ బద్దంగా ఒక వాటర్ బాడీని పైన ఒక ఎఫ్టీఎల్ఏ కానీ బఫర్ జోనే కానీ ఎక్కడైనా సరే ఒక ఇంచు భూమి కబ్జా చేసినా కూడా అది నేరమే. మీరు ఏదో కేవలం కొంతమంది కోసమో మీ కుటుంబం కోసమో కాదు చేయాల్సింది, మీరు దేశ భవిష్యత్తుని ఖరాబ్ చేస్తున్నారు, రేపు రాబోయే తరాలను ఖరాబ్ చేస్తున్నారంటే ఇది దేశద్రోహం కింద లెక్కొస్తుంది. కాబట్టి ఓవైసీ గారు ఎమోషనల్గా మాట్లాడడం కాదు, మీరు చేసిన తప్పుని ఒప్పుకొని ఇప్పటికైనా సరే అక్కడి నుంచి ఖాళీ చేసి నిజంగా మీకు పిల్లల పైన ప్రేమ ఉంటే ఆ పిల్లలని బఫర్ జోన్లో ఎఫ్టీఎల్లలో చదివించడం కాకుండా మీకు ఎన్నో భూములు ఉన్నాయి, ఎన్నో ప్రాపర్టీస్ ఉన్నాయి, అందులో వెళ్ళి చదివించండి. ఓవైసీ గారికి గుట్టపైన పెద్ద ప్యాలెసే ఉంది, ఆ ప్యాలెస్ని కాలేజ్ లాగా మార్చుకోండి. నిజంగా కూడా మంచి కావాలి హైదరాబాద్ నగరము అని అనుకుంటే దాన్ని మంచిగా చేయండి, అంతేకాని ధమ్కీలు ఇచ్చి పిల్లలను రెచ్చగొడితే కాదు. పిల్లలకి మంచి భవిష్యత్తు చూడాలి అని అంటే మాత్రం గవర్నమెంట్కి అందరూ ఒకటే, ఓవైసీ కుటుంబం ఒకటి, ఓవైసీ బ్రదర్స్ ఒకటి, మిగతా వాళ్ళు ఒకటి అంటే మాత్రం ఎవరు ఊరుకోరు. ఇలాంటి సందర్భంలో కూడా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ మాట్లాడుతూ నెక్లెస్ రోడ్డు కూడా బఫర్ జోన్లో ఉండొచ్చు, మరి దాన్ని ఆయన కూల్చేస్తారని కూడా ఆయన ప్రశ్నించారు. నేను ఇవాళ అదే అడుగుతున్నానండి. హైడ్రా ఆల్ ఆఫ్ ఏ సడన్ వచ్చేసి నేను కూల్చేస్తానని అంటుంది, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేసుకోవాల్సింది ఏంటంటే గత 50 సంవత్సరాల నుంచి కబ్జాలకి పర్మిషన్స్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఆ రోజు ఫామ్ హౌస్లు గండిపేటలో కట్టుకోవాలని చెప్పిందే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇన్ని కబ్జాలు చేసిన తర్వాత ఎలా అయిపోయిందంటే పుండున్నప్పుడు కాపాడలేదు కానీ ఇవాళ వచ్చి కాలు కట్ చేస్తాను అని అంటే ఎక్కడ అవుతుందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ చిత్తశుద్ధి ఉన్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా అయిపోయింది సరే, ఇప్పుడు కాకుండా చూసుకుంటే బాగుంటుంది. ఒక ప్రాపర్ ప్రణాళికతోటి దట్టు ఒక పబ్లిక్ డొమైన్లో పెట్టి ప్రజలకి కన్ఫ్యూజన్ లేకుండా, భయం లేకుండా ప్రజాపాలన చేస్తే బాగుంటుంది. నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గారు మన రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ డైవర్ట్ చేయడానికి హైడ్రా అని చెప్పి తీసుకొచ్చారు. ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్కి పోతే బెడ్స్ లేవు, ఇంజెక్షన్స్ లేవు, పెన్షన్స్ లేవు, రేషన్ కార్డులు లేవు, ఇవన్నీ డైవర్ట్ కావాలని చెప్పి ఇవి చేశారు. హైడ్రా ఒకటే ప్రాబ్లం కాదు, లేక్స్ని కాపాడడమే కాదు, గుట్టలను కాపాడాలి, కుంటలను కాపాడాలి, అన్ని ప్రభుత్వ భూములను కాపాడాలి, ప్రతి ఒక్కటి కాపాడాలి. అంతేగాని అలా ఎఫ్టీఎల్ ఒకటే నేను ఎన్కన్వెన్షన్ కూలగొట్టేశాను, నేను గ్రేట్ అయిపోయానంటే మాత్రం కాదు. మీరు కమిషనర్ కలిసారు, కంప్లైంట్ ఇచ్చారు, ఆయన నుండి ఎలాంటి ఏమైనా భరోసా వచ్చిందా? ఏం రిప్లై లేదండి. మాకు చాలా డిసప్పాయింటింగ్గా వీ ఫెల్ట్ అంటే
మేము ఇట్లా ఓఐసీది కంప్లైంట్ ఇవ్వగానే నేను స్కూల్స్ కాలేజెస్ కూల్చము అని చెప్పేశారు. మేము ఇవాళ వెళ్ళి బుల్డోజర్లు పెట్టి కూల్చమని మేము కూడా అన్నాం. ఎందుకంటే వేల మంది పిల్లలు అక్కడ చదువుతున్నారు. వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వండి, వెళ్ళి నోటీస్ ఇవ్వండి. మీరు సంవత్సరం లోపు ఇదంతా ఖాళీ చేయాలి, లేకపోతే బుల్డోజర్ వచ్చి కూల్చేస్తుంది అని చెప్పండి. ఆ ధైర్యం అన్న మీకుందా? ఆ ధైర్యం ఉంటే మాకు మీ మీద నమ్మకం, లేకపోతే మాకు నమ్మకం లేదు. చివరి చెప్పండి, మీరు అందరూ కలిసి కంప్లైంట్ ఇచ్చారు. ఒకవైపు 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒక ఎంపీ, ఇవాళ రేపు అంటే ఒక బలమైన శక్తిగా హైదరాబాద్లో ఉంది. సో ఈ నేపథ్యంలో ప్రభుత్వము రిస్క్ చేసుకుంటుందా, కూల్చే అవకాశం కనిపిస్తాం? ఒకవేళ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు పెద్ద పెద్ద బడాబాబులు ఓవైసీ వాళ్ళు, మల్లారెడ్డి వాళ్ళు ఇలాంటివి కూల్చకుండా కామన్ పబ్లిక్ దగ్గరికి వచ్చి కూల్చేసి ఆ బుల్డోజర్లకి ముందు మేము ఉంటాం. వాళ్ళది కూల్చండి, తర్వాత మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం. అంతేగాని మొహాలు చూసి బొట్టు పెట్టినట్టుగా కొంతమందికి చేస్తాం, కొంతమందికి చెయ్యమనంటే మాత్రం మేము ఊరుకోం. దానికి మొహాలు చూసి బొట్టు పెట్టినట్టుగా కాకుండా బడా నేతలకు కొంతమందికి కూల్చి సామాన్యుల జోలికి వస్తే మాత్రం ఊరుకునే లేదు. ఏదైనా ఓవైసీ సంబంధించింది మాత్రం చెరువును కబ్జా చేసి అక్కడ విద్యా సంస్థలు కట్టారు. ఎట్టి పరిస్థితుల్లో అది ఇవ్వలేకపోతే రేపైనా ప్రభుత్వం చర్యలు లేకుండా మాత్రం ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి లేనట్టే అని తెలిసిపోతుంది. మొత్తానికి హైడ్రా పేరుతో ఒక హైడ్రామా చేసినట్టుగానే క్రియేట్ అవుతుంది. మరి మొత్తానికి మేమైతే మాత్రం కార్పొరేటర్లు అందరం కలిసి మాత్రం హైడ్రా యొక్క కమిషన్ మాత్రం వినతి పత్రం ఇచ్చాం. దానిపైన చర్యలు ఉంటాయా లేదా, ఉంటే మాత్రం మేము స్వాగతిస్తాం, లేకుంటే మాత్రం ఇది ఒక రాజకీయ కక్ష సాధింపుల కోసం కొంత ఒక పేరు కోసం చేసింది తప్ప చిత్తశుద్ధి లేదనే ఒక ఏజెన్సీగా ప్రభుత్వం నియమించిందని కూడా మాకు అర్థమవుతుందని కూడా బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి స్పష్టం చేసిన సందర్భం చూడొచ్చు. కెమెరా పర్సన్ మసూదంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.